అమర్తలూరు మండలం మోపర్రు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు మోపర్రు గ్రామంలోని బీసీ ఎస్సీ కాలనీలలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన ఆనందబాబు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక వృద్ధి రాష్ట్రంలో జరగబోతా ఉంది. యువతరాన్ని చదువుకున్నటువంటి యువకులకి ఏదైతే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిబడి తీసుకొస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించబోతా ఉన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా అందించబోతా ఉన్నారు. ఇది ప్రధానంగా చేయాలి. బటన్ నొక్కాను స్కీమ్ ఇచ్చాను అనగానే కాదు. డబ్బులు సంపద వస్తుంటది, ప్రజలు పనులు కడతా ఉంటారు, మీ డబ్బులు మీకే తిరిగి బటన్ నొక్కగానే సరిగాదు. మన పిల్లల భవిష్యత్తు ఏంటో చూడాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో చూడాలి. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో అందరికంటే ముందు ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఒక విజన్ ముందు చూపుతో ముందుకు పోయే నాయకుడు కావాలని ఏదైనా ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇస్తే ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడు పెట్టుకున్న ఆశయాన్ని వాడు వమ్ము చేశాడు. అది ప్రజలు తొందరలోనే గమనించారు కాబట్టి అతను ఇంటికి పంపించాడు. చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా నమ్మేది ఆయన గతంలో చూశారు, 1కి 3 సార్లు చూశారు. 4వసారి మళ్లీ కోటి ఆశలు ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారు కావాలి రాష్ట్రానికి అని చెప్పి మీరందరూ కూడా ఎంతో అభిమానంగా అనేది సర్వసాధారణమైపోయింది. దాంతోపాటు భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి, అభివృద్ధి నిరంతరాయంగా జరగాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అయితే జరుగుతుంది ఒక నమ్మకంతో మీరందరూ కూడా అధికారం ఇచ్చారు. ఆ దిశగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉంటేనే మళ్ళా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మరి మీరందరూ ఆలోచన చేసి ఈ టైంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే పట్టాలు ఎక్కిస్తాడు, ఈ రాష్ట్రం ఇబ్బందులు మనం కూరుకుపోయాం, విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా ఆయన అయితేనే గాడిలో పెడతాడని ఆ రోజు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం కనీసం పరిపాలన అనేది 10 సంవత్సరాలన్నా సాగకుండా అభివృద్ధి పట్టాలు ఎక్కదు, అభివృద్ధి ముందుకు సాగుతున్నటువంటి అభివృద్ధి ఒక్కసారి కుంటుపడిపోయింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళా అధికారం ఇచ్చేటప్పుడు. కాబట్టి ఇప్పుడు సంవత్సరం అయింది, మీరు మళ్ళా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి మొత్తం కూడా అన్ని లైన్లోకి వచ్చినాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు మొదలైపోయినాయి, అభివృద్ధి మొదలవుతుంది. భవిష్యత్తు ఆలోచనలు కూడా 2047కి భవిష్యత్తు ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు అనే దాని మీద అడుగులు వేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా విజన్ 2020 అని చెప్తే నవ్వారు. కానీ విజన్ 2020 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఉమ్మడి రాష్ట్రటువంటి ఆశలు వమ్ము కాకుండా పనిచేస్తాం. ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ మనం చేసిన అభివృద్ధి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన నాకు సాధారణంగా స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, జనసేన పార్టీ సమన్వయకర్త బొత్స రాజేష్ గారు, డిప్యూటీ సుబ్బారావు గారు, పెద్ద నాయక్ గారు, వేదిక మీద ఉన్న నాయకులు, ఇతర అధికారులు, ఈ కార్యక్రమానికి చేసిన మండలంలో వివిధ గ్రామాలకు వచ్చినటువంటి పార్టీ నాయకులు, పెద్దలు, పాత్రికేయులందరూ కూడా మరీ నమస్కారం తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వెంటనే అధికారంలోకి మీరు తీసుకురండి, అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 పెన్షన్ 3000 చేస్తానని హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చాడు. 2000 ఉన్న పెన్షన్ 2250 రూపాయలు చేశాడు. సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటా చివరి సంవత్సరం వచ్చాక 3000 చేశాడు. చివరి సంవత్సరం కూడా చివరి 3 నెలల్లో 3000 చేసి వదిలేసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇస్తాను, ఏప్రిల్ మే జూన్ కలిపి ఆ 3 నెలలు 4000, 7000 రూపాయలు జూలై 1వ తారీఖున
మీకు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి పెన్షన్ 7,000 రూపాయలు, పెంచిన 3,000 కలిపి 7,000 అందించాడు. ఇది ఒక 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేయటం, అంతేకాకుండా 4,000 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు, 6,000 ఉన్నదాన్ని 10,000 చేశారు. పూర్తిగా అంగవైకల్యం చెంది ఇంకో మనిషి మీద ఆధారపడేటటువంటి వికలాంగులకి 15,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నేను ఎంతో గర్వపడతాను. అంటే ఇచ్చిన హామీలు అన్నీ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు, ఒకటొకటిగా మొదలవుతూ ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ సంబంధించి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. గత సంవత్సరంలో మొదలుపెట్టిన స్కీము 1 సిలిండర్కి సంబంధించి మీకు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి 4 నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాల్లోనే జమ చేయబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే 2 పథకాలు ఇచ్చిన హామీలు. మూడవదిగా ఉన్నటువంటి తల్లికి వందనం, ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నటువంటి హామీ వచ్చే నెలలోనే అమలు అవబోతా ఉంది. స్కూల్ తెరిచేలోపు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా ఆ చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి 15,000 రూపాయలు జమ చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు